సైలెంట్ సేపు మీ ఇద్దరికి వాళ్ళ అమ్మ నిన్న వాచ్లు కొందంట. ఇంత లావని ఏం చెప్తున్నాడు వాడు. ఇంత లావు. అయ్యే గిఫ్ట్లు అంట. సరే, దేవుని వాక్యాన్ని మనం నేర్చుకున్నాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతా, మీరు కూడా నాతో పాటు చెప్పండి. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఆమె ఖచ్చితంగా 45 నిమిషాలు, 52 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రైట్. ఫిలిప్పీ పత్రిక, ఈ పత్రికను రాసింది అపోస్తలుడైనటువంటి పౌలు. అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక ఎప్పుడు రాశాడు? చెరసాల్లో ఉన్నప్పుడు రాశాడు. ఎక్కడ రాశాడు? ఎక్కడి నుంచి? జైల్లో ఉన్నాడు. రోమన్ జైల్లో ఉన్నాడు. రోమన్ జైల్లో ఉండి, చెరసాల్లో ఉండి ఈ పత్రికను రాశాడు. ఏ సంవత్సరంలో జైల్లో ఉన్నాడంటే క్రీస్తు శకము 60 నుంచి 62 ఈ మధ్యకాలంలో తను చెరసాల్లో వేయబడ్డాడు. మనం అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయాన్ని స్టడీ చేస్తుంటే ఆ విషయాలు మనకు అర్థమవుతాయి. జైల్లో నుండి ఈ పత్రికను ఫిలిప్పీ సంఘానికి రాశాడు. ఫిలిప్పీ ఒక పట్టణం. ఫిలిప్పీ అనేది ఒక పట్టణం. ఇది మాసిడోనియా ప్రాంతంలో మంచి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి పట్టణం. ఇప్పుడు మనకి ముంబై, కలకత్తా, హైదరాబాద్, ఢిల్లీ, ఎలాగా భారతదేశం పేరు చెప్పగానే ఈ ప్రాంతాలు గుర్తొస్తాయో, ఈ సిటీస్ గుర్తొస్తాయో, అలాగా ఫిలిప్పీ అనేటువంటి ఈ పట్టణం మాసిడోనియాలో ఉన్నటువంటి ఒక మంచి పట్టణం అన్నమాట. గుర్తింపు తగినటువంటి పట్టణం ఇది. ఇక్కడ సంఘాన్ని ఎప్పుడు స్థాపన చేశాడు? రాసింది ఎప్పుడు అంటే 60 నుంచి 62 సంవత్సరాల మధ్య కాలంలో. ఆ సంవత్సరాల్లోనే జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నది అప్పుడే, రాసింది కూడాను అప్పుడే. 60 నుంచి 62 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల మధ్య కాలంలో ఈ పత్రికను రాశాడు. రెండవ మిషనరీ జర్నీలో, మిషనరీ జర్నీ అంటే స్వార్థ పరిచర్య. రెండవ మిషనరీ జర్నీలో క్రీస్తు శకం 50 నుంచి 51 ఆ సంవత్సరాల్లో ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళి అక్కడ సంఘాన్ని స్థాపన చేశాడు. సంఘాన్ని ఫిలిప్పీ పట్టణంలో పౌలే ఈ సంఘాన్ని, పౌలు శీలలో ఈ సంఘాన్ని స్థాపన చేశారు. యూరప్ ప్రాంతం అని కూడా అంటారు దాన్ని. యూరప్ ప్రాంతాల్లో అంటే మాసిడోనియా ప్రాంతంలో పౌలు గారు స్థాపన చేసిన మొట్టమొదటి సంఘం అది. ఆ ప్రాంతంలో ఆయన స్థాపించిన మొట్టమొదటి సంఘము ఫిలిప్పీ సంఘం. ఈ సంఘంతో పౌలు గారికి ఒక మంచి బాండింగ్ ఉంది. బాండింగ్ అంటే ఏంటి? సన్నిహిత రిలేషన్షిప్ ఉందన్నమాట. ఎందుకంటే దాన్ని స్థాపన చేసింది ఆయనే కాబట్టి. 50 నుంచి 51 సంవత్సరాల మధ్యకాలంలో ఈ సంఘాన్ని స్థాపన చేశాడు. ఇంకా ఈ సంఘం యొక్క ప్రాముఖ్యతలు మనకు తెలియాలి. ఈ సంఘంలో అన్యజనులు ఎక్కువగా ఉన్నారు. ఎవరు ఎక్కువగా ఉన్నారు? అన్యజనులు ఎక్కువగా ఉన్నారు. యూదుల సంఖ్య చాలా తక్కువ. అన్యజనులకు ఎక్కువ ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఈ సంఘంలో ఉంది. అంత మాత్రమే కాదు,
ఈ సంఘములో స్త్రీలు ముఖ్య పాత్రలుగా ఉన్నారు. ఈ సంఘంలో స్త్రీలు ఎలా ఉన్నారు? ముఖ్య పాత్రలుగా. మీకు తెలుసు కదా, ఉదారంగు పొడి అమ్ముకున్నటువంటి ఆమె, ఉదారంగు పొడి అమ్ముకున్నటువంటి ఆమె. అలాగే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో కూడా కొంతమంది స్త్రీల గురించి 4వ అధ్యాయంలో కూడా మాట్లాడతాడు. 3వ వచనాన్ని కనుక మనం చదివితే, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతోతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనులు నాతో కూడా ప్రయాసపడింది. ఈ సంఘంలో ఉన్నటువంటి స్త్రీలు దేవుని పనిలో సహకారులుగా పనిచేశారంట. ఎంత అద్భుతం, ఎంత అద్భుతమైనటువంటి విషయం. పాస్టర్ గారు ఈ మాట చెప్పారంటే మాకు కూడా ఏదో ఇవ్వాలనుకుంటున్నారు, హింట్ అనుకుంటున్నారా? ఇవ్వాలి మరి మీకు కూడా. మీరు కూడా అలాగే ఉండాలి, మీరు కూడా అలాగే ఉండాలి. దేవుని పనిలో సహకారులుగా ఉన్నటువంటి స్త్రీలు ఈ సంఘ సభ్యులు, ఈ సంఘంలో ఉన్నటువంటి స్త్రీలు. తర్వాత ఈ సంఘానికి ఉన్న మరొక విశిష్టత దాతృత్వం. ఏంటది? దాతృత్వం. ఇచ్చే విషయంలో, చేసే విషయంలో ఎలాంటి దాన్ని ఏమంటారు, పిసినారితనం లేకోకుండా, ఎలాంటి పిసినారితనం లేకోకుండా ధారాళముగా దేవుని సావకు ఇచ్చినటువంటి వారు ఈ సంఘ సభ్యులు. ఈ సంఘం నుంచి మనం నేర్చుకునే పాఠాలు, స్త్రీలుగా మీరు దేవుని పనిలో సహకారులుగా ఉండాలి. దాతృత్వం విషయంలో కూడా సంఘం ముందుగా ఉండాలి. దేవునికి ఇచ్చే దగ్గర ఎప్పుడైనా సరే ఒక స్టెప్ ఫార్వర్డ్గానే ఉండాలి, ఒక స్టెప్ వెనుక ఉండకూడదు. అలాంటి మంచి దాతృత్వం కలిగినటువంటి సంఘం ఈ సంఘం. ఇంకా బాగా చెప్పాలంటే ఈ సంఘంకు మరొక చాలా నమ్మకస్తులు. ఏంటి వీళ్ళు? సంఘస్థులు చాలా నమ్మకస్తులు, చాలా నమ్మకమైనటువంటి విశ్వాసులు ఈ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు. మొత్తం 4 విశిష్టతలు చెప్పా సంఘం గురించి. ఈ సంఘంలో అన్యులకు ప్రాముఖ్యత ఉంది, యూదుల సంఖ్య తక్కువ అని చెప్పుకున్నాం. రెండోది, స్త్రీలు ముఖ్య పాత్రలుగా ఉన్నారు, పరిచర్యకు సహకరించారు. రెండోది. 3, దాతృత్వం కలిగినటువంటి సంఘం. 4ది, నమ్మకమైనటువంటి సంఘం. అపోస్తలుడైన పౌలుకి చాలా నమ్మకమైనటువంటి విశ్వాసం. ఇది ఈ పత్రిక అంటే ఈ సంఘము యొక్క విశిష్టతలు. తర్వాత మనం చదివినటువంటి పత్రిక విశిష్టత గురించి మనం ఆలోచన చేస్తే, ఈ పత్రిక మనకి 4 విషయాలు బోధిస్తుంది. పత్రిక అంతా కూడాను 4 విషయాలు, మొత్తం 4 అధ్యాయాలు ఉన్నాయి దీంట్లో. 4 అధ్యాయాల్లో కూడా 4 ఉద్దేశాలు మనకి బోధిస్తుంది. ఐక్యత గురించి బోధిస్తుంది. సంఘం ఎలాగ ఉండాలి? ఐక్యత. వీళ్ళు చాలా యూనిటీగా ఉన్నారు సంఘం. రెండోది, ధర్మశాస్త్రం నుంచి మనం ఎలా విడిపించబడ్డాం, ధర్మశాస్త్రం నుంచి మనం ఎలా విడిపించబడ్డాం అనేది, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, అది చేస్తే మంచిది, ఇది చేస్తే మంచిది అనే సిద్ధాంతాల నుంచి స్వతంత్రంగా స్వేచ్ఛగా దేవుని ఆరాధన చేయడం వల్ల, ప్రార్థన చేయడం వల్ల, స్వేచ్ఛగా దేవునికి మొక్కటం వల్ల, చేయాలి అనే సిద్ధాంతంతో కాకుండా స్వతహాగా స్వేచ్ఛగా దేవుని ఆరాధన చేయడం వల్ల, అంటే ధర్మశాస్త్రం నుంచి మనం ఏ విధంగా విడిపించబడ్డామో ఈ పత్రిక మనకు వివరిస్తుంది. ఇంకా కొంచెం మన లోతుగా ఈ పత్రికను ధ్యానం చేస్తే రక్షణ గురించి ఈ ఈ అధ్యాయం, ఈ పుస్తకం బోధిస్తూ ఉంది. ఈ పత్రిక మనకి రక్షణ. ఇంకా కొంచెం అంటే ఇప్పుడు 3 విషయాలైనవి. ఐక్యత గురించి, ధర్మశాస్త్రం నుంచి మనం విడిపించబడ్డామనే సత్యం గురించి, రక్షణ గురించి ఈ పత్రిక మనకు బోధిస్తుంది. 4వది, వనరులను బాధ్యతగా నిర్వహించడం. వనరులను బాధ్యతగా నిర్వహించడం. వాళ్ళ పాస్టర్ గారు అపోస్తలుడైన పౌలు చెరసాల్లో ఉంటే, పోతే పోయేళ్లే మాకెందుకని అనుకోలే. అర్థమైందా? వాళ్ళు చెరసాల్లో ఉన్నటువంటి పౌలుకి వాళ్ళు దాతృత్వమైనటువంటి హృదయంతో బాధ్యతగా ఆ ఆఫరింగ్స్ని, సహకారాన్ని
పంపిస్తూ ఉండేవాళ్ళంట పోసినటువంటి పౌలుకి. 4వ అధ్యాయంలో ఆ మాటలు కనపడతా ఉంటాయి. 4వ అధ్యాయంలో ఆ మాటలు మనకు కనబడతా ఉంటాయి. వాళ్ళు పౌలు గారికి పంపించినటువంటి విషయం 17వ వచనంలో, నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పట్లేదు కానీ మీ లెక్కకు విస్తారఫలము రావాలని అపేక్షించి చెప్తున్నాను. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపాఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీయు తక్కువ లేక ఉన్నాను. హౌ కేర్, వాళ్ళ సేవకుడిని వాళ్ళు ఎంత కేర్ చేశారు అనేటువంటిది అది కూడా మనకు నేర్పిస్తుంది. అది కూడా మనకు ఈ పుస్తకం నేర్పిస్తూ ఉంటుంది. తర్వాత 5వ అంశం ఏంటంటే ఈ పుస్తకంలో క్రీస్తుని పోలి నడుచుకోవాలి. ఎవరిని పోలి? క్రీస్తుని పోలి. ఈ పుస్తకంలో నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను కూడా పోలి నడుచుకుని అన్నారు కదా. అంటే మనం పౌలుని అనుసరించాలని కాదు అక్కడ. నేను ఎలాగైతే క్రీస్తుని అనుసరించానో నాలాగే మీరు కూడా క్రీస్తుని అనుసరించండి అని చెప్పడం. ఇది ఈ 5 అంశాలు ఈ పత్రికలో ఉన్నటువంటి విశిష్టతలు. ఇక మనం సందేశాన్ని వద్దాం. మనం చదివిన 3వ అధ్యాయం 16 వచనాలు ఈరోజు ధ్యానం చేయబోతుంది. ఎన్ని వచనాలు? అమ్మో వీళ్ళు చంపేత్తడం భాషలు అనుకున్నాం. 16 వచనాలు మనం ధ్యానం చేయబోతాం. ఈ 16 వచనాల సారాంశం ఏంటనంటే క్రీస్తుని సంపాదించటం ఎలా. ఎవరిని సంపాదించడం? యేసుక్రీస్తుని సంపాదించటం ఎలా. యేసుక్రీస్తుని సంపాదించటం వల్ల లాభాలేంటి? యేసుక్రీస్తుని సంపాదించటం వల్ల లాభాలేంటి? ఈ 2 మాటలు మనం ధ్యానం చేసి ఈ ఆరాధన మనం ముగింపు దశలోకి వెళదాం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. క్రీస్తుని సంపాదించటం ఎలా? చదవండి. క్రీస్తుని ఎలా మనం సంపాదించుకోగలం? మనం డబ్బు సంపాదిస్తాం, మంచి పేరు సంపాదిస్తాం, వెండి సంపాదిస్తాం, బంగారం సంపాదిస్తాం, పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాం, ఇంకేమున్నాయి? సంపాదించేవి చాలా ఉన్నాయి. ఎన్నెన్నో సంపాదించుకుంటా ఉంటాం. ఒకడు లోకమంతా సంపాదించుకొని ప్రాణాన్ని వట్టిగా పోగొట్టుకుంటే వాడికి ఏంటి లాభం? అంటే ఈ లోకమంతా సంపాదించుకోవాలని నీకు ఎలాంటి ప్రయోజనం లేదు. నీకు ప్రయోజనం క్రీస్తే. నీకు ప్రయోజనం క్రీస్తే. క్రీస్తు లేకోకుండా లోకానికి సంబంధించినవి ఏవి నీ దగ్గర ఉన్నా నీకు ఉపయోగకరమైనవి కాదు. నీకు ఉపయోగకరమైనవి కాదు. నీకేమి అవి లాభాన్ని చేకూర్చవు, నీకు ప్రయోజనాన్ని కలుగు చేసేవి కాదు. అఫ్కోర్స్ ఈ లోకంలో నువ్వు బ్రతికినంతకాలం నీకు ఉపయోగపడవచ్చేమో. ఈ లోకంలో నువ్వు బ్రతికినంతకాలం నీకు ఉపయోగపడవచ్చేమో. కొంతమేరకు ఉపయోగపడతాయి. డబ్బు ఉంది, అన్ని విషయాల్లో ఉపయోగపడద్దా? డబ్బుతో సంతోషాన్ని కొనగలవా? ప్రేమ కొనగలవా? వెండి బంగారం ఇచ్చి వెండి బంగారంతో ప్రేమ ఆప్యాయతలు కొనగలవా? మనశ్శాంతిని కొనగలవా? దుబాయ్లో అతను ఎవరో మనశ్శాంతి కోసం 24 మందిని పెళ్లి చేసుకున్నాడు. 54 మందిని పెళ్లి చేసుకున్నాడు. దేనికోసం? నేను మొన్న చెప్పాను మీకు. ఒక అతను నాతో తన పర్సనల్ విషయం చెప్పాడు. మీకెందుకు చెప్తున్నానంటే ఆయన పర్సనల్ విషయం ఇది మనకు కూడా ఉపయోగపడేది కాబట్టి. నన్ను మా ఊర్లో అందరూ గౌరవిస్తారండి. నేను ఎక్కడికి వెళ్ళినా గౌరవిస్తారండి. నేను వెళ్తే నమస్కారం పెడతారు, వాళ్ళకి తోచింది నాకు పెడతారు, నేను తోచింది వాళ్ళకి పెడతాను. అందరి దగ్గర నాకు విలువ ఉంది. కానీ నా ఇంట్లో నా భార్య నన్ను గౌరవించట్లేదు. అది నన్ను ఎంతో క్షోభకు గురి చేస్తుంది అన్నది. డబ్బు ఉంటే వసద్దా విలువ? రాదు. బంగారం ఉంటే వసద్దా విలువ? రాదు. సో వీ హ్యావ్ టు లెర్న్. క్రీస్తుని సంపాదించుకోవాలి. ఎవరిని సంపాదించాలి? క్రీస్తుని సంపాదించాలి. ఎలా? ఏం చేస్తే మనకు క్రీస్తుని సంపాదించుకోగలం? మొదటి మాట 3వ వచనంలోనే ఇందాక మనం చదివిన వాక్య భాగమే మనకు చెప్పింది. ఏం చెప్పింది? ఎందుకనగా శరీరమును ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించేవారు. మొదటి మాట, మనం యేసు క్రీస్తుని సంపాదించాలంటే
యేసుక్రీస్తుని ఎలా సంపాదించుకోగలం అంటే ఆయనను ఆరాధన చేయడం వల్ల సంపాదించుకుంటాం. అర్థమైపోయిందా? మొదటి మాట అర్థమైందా? ఏం చేస్తే క్రీస్తుని సంపాదించుకోగలం? ఆరాధన చేయడం వల్ల. డబ్బులిచ్చి ఆయన సంపాదించలేం. వెండిచ్చి ఆయన సంపాదించలేం. నీకు కలిగినదంతా ఇచ్చి ఆయన సంపాదించలేం. ఆయన ఎలా సంపాదించగలవు అంటే ఆయనను ఆరాధన చేయటం వల్ల నీవు ఆయనను సంపాదించగలవు. ఆయన ఎలా ఆరాధన చేయాలి? మనం వాస్తవానికి ఆయన ఎలా ఆరాధన చేయాలో, ఎలా ఆరాధన చేయకూడదో మనకి 3-8 వచనాలు చదివితే, అసలు 1-8 వచనాలు చదివితే అర్థమవుతుంది. యేసుక్రీస్తుని ఎలా ఆరాధన చేయాలి, ఎలా ఆరాధన చేయకూడదు. 3వ వచనం నుంచి, లేకపోతే 1వ వచనం నుంచి 8వ వచనం వరకు ఆ పాఠం మనకు చెప్తా ఉంది. ఏం చెప్తా ఉంది? చెప్తా, నేను ప్రిసైజ్ చేసేది మొత్తం చదివితే మనకు టైం ఉంది. రైట్, చదవమన్నా నేను చదివిగానే. థ్యాంక్ యూ. 1-13 వచనాల అదేం చెప్పింది నేను. 8 వచనాలు. 8 వచనాలు చదివితే క్రీస్తుని ఎలా ఆరాధన చేయాలి, ఎలా ఆరాధన చేయాలి. 2వ వచనం చదువుతుంది. కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్తగా ఉండుడి, ఈ చాదన ఆచరించు వారి విషయమే జాగ్రత్తగా ఉండుడి. 3 విషయాలు జాగ్రత్తగా ఉండమన్నాడు. ఎవరు వాళ్ళు? కుక్కలు, ఇంకోటి దుష్టులు, ఇంకోటి చాదన ఆచరించేవాళ్ళు. చాదన అంటే చాదన ఛేదించాడు అంటాం. అంటే 2 భాగాలు చేయడం, విడదీసేవాడు, విడగొట్టేవాడు. అవునా కదా? అర్థమైందా? కుక్కలు, దుష్టులు, ఛేదించేవారు అంటే పాడు చేసేవారు. ఎవరు వీళ్ళు ముగ్గురు అంటే సున్నతిని ఆచరించమని బోధించేవారు. దీన్ని ఆచరించమని, సున్నతిని ఆచరించమని బోధించేవారు. వీళ్ళ ముగ్గురికి ఈ మాటలు వర్తిస్తాయి. వీళ్ళే సంఘాన్ని పాడు చేసేది. సంఘం దగ్గరికి వెళ్ళి మీరు పరలోక రాజ్యం చేరాలంటే యేసుక్రీస్తు నమ్మడం మాత్రమే కాదు, మీరు సున్నతి కూడా పొందాలని బోధించారు. అంటే వాళ్ళని చెడగొడుతున్నారు, వాళ్ళ విశ్వాసాన్ని చెడగొడుతున్నారు, విశ్వాసాన్ని పాడు చేస్తున్నారు. మనము ఖచ్చితంగా నమ్మే అంశం ఏంటి? విశ్వాసము ద్వారా దేవుని కృపచేత మనము రక్షణ పొందుతున్నాము అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు చెప్పింది. విశ్వాసము ద్వారానే మనము పరిశుద్ధాత్మను పొందుకుంటున్నాం. విశ్వాసము ద్వారానే మనము నీతిని పొందుకుంటున్నాం. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలంగా కాదు. చాలా స్పష్టత ఇది, మనకి వాక్యం చాలా వివరంగా చెప్పింది మనకు. అయితే ఈ సున్నతి సంబంధమైనటువంటి బోధ, ఇది శరీర ప్రయోజనాలు. దేనికి సంబంధించిన ప్రయోజనాలు? శరీర ప్రయోజనాలు. అందుకే క్రీస్తుని ఆరాధన చేయడానికి శరీరమును ఆస్పదం చేసుకోవద్దన్నాడు. ఆస్పదం అంటే కారణం. అంటే భౌతిక సంబంధమైనటువంటి వాటి ద్వారా క్రీస్తుని మనం ఆరాధన చేయలేం. దశమ భాగములు ఇచ్చుట ద్వారా దేవుణ్ణి, అంటే ఏ విధానంలో ఇవ్వాలి అది, లేకపోతే పేరు కలిగి ఉండడం ద్వారా, ప్రఖ్యాతి కలిగి ఉండడం ద్వారా, లేకపోతే ఈ ఇవ్వడం అనేటువంటి ఆరాధన ఏదైతే ఉందో, లేదా చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ చేయడం అనేటువంటిది భౌతికంగా మనకు ఉన్నటువంటి ఆ పేరు ప్రఖ్యాతలు అయి ఉండొచ్చు, లేకపోతే మంచి పనులు అయితే అయి ఉండొచ్చు. భౌతిక ప్రయోజనాల నిమిత్తము వాటిని బట్టి మనం దేవుడిని ఆరాధన. చాలామందికి ఉద్యోగం ఇస్తే దేవుడిని ఆరాధన చేస్తారు, ఉద్యోగం ఇస్తే దశమభాగం ఇస్తారు, ఉద్యోగం ఇస్తే ఏదైనా దేవునికి ఇస్తారు, ఇవ్వకపోతే అంటే అంత. భేద విధవరాలకి ఏముంది? సారేపతి విధవరాల దగ్గర ఏముంది?
ఇక్కడ నేను ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, వర్షిపింగ్ గాడ్. ఇక్కడ నువ్వు ఏమి ఇచ్చి చేసావన్నది ముఖ్యం కాదు. వెండి ఇచ్చావా, బంగారం ఇచ్చావా, డబ్బులు ఇచ్చావా, లేకపోతే మందిరంలో పని చేసావా, లేకపోతే ఫ్యాన్ కొనిచ్చావా, సౌండ్ బాక్సులు కొనిచ్చావా, లేకపోతే ఇంకొకటి చేసావా, విచ్ ఆర్ నాట్ కన్సర్న్డ్. అవేవి లెక్క చేయదగినటువంటివి కాదు. కయ్యను కూడా ఇచ్చాడు, అవునా కదా? కయ్యను కూడా ఇచ్చాడు, అననీయ సప్పిరాలు కూడా ఇచ్చారు. కయ్యూను ఇచ్చిన, అననీయ సప్పిరాలు ఇచ్చిన, దేన్ని గుర్తించాడు దేవుడు? ఇచ్చిన దాన్ని గుర్తించాల. అర్థమైందా మీకు? అక్కడ దేవుడు గుర్తించింది ఏంటి? హృదయ ఆలోచన, హృదయంలో ఉద్దేశం, హృదయంలో ఆ మనసు యొక్క పవిత్రతను దేవుడు గుర్తించాడు. సో ఇక్కడ కావలసింది ఏంటి? నువ్వు భేద విధవరాలవై ఉండొచ్చు, సారేపతి విధవరాలవై ఉండొచ్చు, ఏమీ లేని దరిద్రంలో నువ్వు ఉండి ఉండొచ్చు. అర్థమవుతుందండి? మనసు ముఖ్యం. ఏది ముఖ్యం? అదే చెప్పాడు. అందుకని భౌతికంగా నా దగ్గర ఉంటే నేను చేస్తాను, లేకుండా నేను ఎక్కడదే చేయను, దట్ ఈస్ నాట్ వర్షిప్. అలా ఉంటే క్రీస్తుని మనం సంపాదించుకోలేము. అందుకే అక్కడ చెప్పాడు, ఆయన ఆరాధన చేయాలంటే భౌతికపరమైనటువంటి ఉద్దేశాలతో, శరీరానుసారమైనటువంటి ఒపీనియన్స్తో, ఉద్దేశాలతో, ఆలోచనలతో క్రీస్తుని మనం ఆరాధించలేము, క్రీస్తుని మనం సంపాదించుకోలేము. క్రీస్తుని సంపాదించుకోవాలి అంటే ఆత్మ వలన మనం ఆయనను ఆరాధన. చూడండి 8వ వచనంలో, 6వ వచనంలో ఏం చెప్పాడు చదవండి. అక్కడ 5 నుంచి 5 కూడా చదువున్నాను. 8వ దినమున 8వ రోజున సున్నతి పొందాను, ఇశ్రాయేలు వంశపు వాడను, బెన్యామీను గోత్రంలో పుట్టాను, హెబ్రీయుల సంతానమై హెబ్రీయుడనై, ధర్మశాస్త్ర విషయంలో పరిసయ్యుడనై, ఆసక్తి విషయంలో సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్ర విషయంలో నేను నీతి విషయమే అనింద్యుడనై ఉంటుంది. ఇవన్నీ తనకు ప్రయోజనాలే, కానీ వీటిని సాకుగా చెప్పి ఇవి కలిగి ఉండడం ద్వారా, ఇవన్నీ నాకు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని బట్టి దేవునికి ఏదో సేవ చేయాలి అని, దేవునికి ఏదో వెలుతు ఉంది అని, నేను ఇస్తేనే ఆయనకు మందిరంలో ఆయన సేవ జరిగిద్ది, నేను చేస్తేనే ఆయనకి ఏదో జరిగిద్ది, నేను చేయకపోతే ఆయనకి ఏమీ లేదు అని, ఇలా శరీర సంబంధంగా దేవుణ్ణి మనం ఆరాధన. క్రీస్తుని అలా సంపాదించుకోలేం మనం. క్రీస్తు అలా దొరకడు మనకు. క్రీస్తు అలాగా మనకు దొరకడు. ఆయనను ఆరాధన చేయడానికి కావలసింది ఆత్మతోనే క్రీస్తుని మనం ఆరాధన చేయగలం. ఆత్మతో ఆరాధిస్తేనే క్రీస్తుని మనం సంపాదించుకోగలం. యోహాను సువార్త 4వ అధ్యాయం తీయండి ఒకసారి. 4వ అధ్యాయము 23-24 వచనాలు. 4వ అధ్యాయం 23-24 వచనాలు. అయితే యథార్థముగా, వినపడిందా ఈ మాట? ఎలా అది? యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ, ఏంటది? ఆత్మతో సత్యముతో. అంటే సత్యం అంటే ఏంటది? యథార్థంగా ఆరాధించేవారు పూర్ణ మనసుతో లేదా ఆత్మతో, దేని ప్రకారం? సత్యం అంటే వాక్య ప్రకారం. నీ ఇష్టానుసారంగా ఆరాధన చేయడం కాదు, నీకు నచ్చినట్టుగా నీకు తోచినట్టుగా దేవుణ్ణి ఆరాధన చేయడం కాదు. విచ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద గాడ్. ఆ మాట మీకు అర్థమవుతుందా? నేను ఇలాగే ఆరాధన చేస్తాను, నేను ఇలాగే దేవుణ్ణి పూజిస్తాను, నేను ఇలాగే దేవుణ్ణి గౌరవిస్తాను, నేను ఇలాగే ఉంటాను అని నీకు తోచినట్టుగా, నీకు నచ్చినట్టుగా, నీ ఇష్టానుసారముగా దేవుణ్ణి ఆరాధన చేస్తే ఆ ఆరాధన దేవుడు అంగీకరించడు. మనము దేవుని వాక్యానుసారముగానే ఆరాధన చేయాలి.
ఆయన ఎలా ఆరాధన చేయాలో ఆయన ఒక విధానాన్ని చెప్పాడు, ఆయన ఒక పద్ధతిని చెప్పాడు. ఆ విధానంలోనే, ఆ పద్ధతిలోనే దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి. అంతే తప్ప మనకు తోచినట్టుగా కాదు. అందుకే యథార్థంగా దేవుణ్ణి ఆరాధన చేసేటువంటి వారంట ఆత్మ, సత్యం ఈ రెండు ఉంటాయి. అంటే ఏంటి? వాళ్ళు ఆత్మతో ఆరాధన చేస్తారు, శరీరానుసారంగా కాదు. దేవుడు నాకేదో చేశాడు కాబట్టి, దేవుడు నాకేదో అందించాడు కాబట్టి, దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి చేసే ఆరాధన కాదు అది. ఇంకా బాగా చెప్పాలంటే బలవంతంగా చేసే ప్రార్థన అయి ఉండదు. ఆరాధన అంటే ఆరాధనలో ప్రార్థన అయి ఉండొచ్చు, కృతజ్ఞత చెప్పడం అయి ఉండొచ్చు, స్తుతించడం అయి ఉండొచ్చు, ఇవ్వడం అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. దేవునికి నువ్వు చేసేది, స్పష్టంగా చెప్పాలంటే దేవుని కొరకు నువ్వు చేసేది, దేవుని కొరకు నువ్వు ఇచ్చేది, దేవుని కొరకు నువ్వు పాడేది, దేవుని గురించి నువ్వు మాట్లాడేది, విచ్ ఇస్ ద వర్షిప్. దేవుని కొరకు నువ్వు జీవించేది, అది ఆరాధన. ఈ ఆరాధన ఎలా చేయాలి దేవునికి అని అంటే శరీరానుసారంగా కాదు. ఆత్మ అది కూడా ఆ ఆత్మానుసారంగా, అంటే నీ మనసుకు తోచినట్టు అంతకన్నా కాదు. ఈ ఆత్మ దేనిని అనుసరించి ఆయన ఆరాధన చేయాలంటే సత్యం, అంటే వాక్యాన్ని అనుసరించి వాక్య పద్ధతిలోనే దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి. అలా చేస్తేనే మనం క్రీస్తుని సంపాదించుకోగలుగుతాం. అలా మనం చేయగలిగితేనే క్రీస్తుని మనం సంపాదించుకోగలుగుతాం. అక్కడ అంటాడు, తండ్రిని ఆరాధించువారు, తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చి ఉన్నది, తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలేనని. వినపడిందా? ఏమనపడింది? ఆయన ఆరాధించేవారు ఎలాంటి వారు కావాలి? అట్టివారంటే ఎలాంటి వారు? ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించేవారై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నీకు అర్థమైందా? ఆరాధన గురించి ఒక విభాగాన్ని మనం ధ్యానం చేస్తూ షడ్రకు, మెషకు, అబద్నిగోలు జ్ఞాపకం చేసుకున్నాం. మమ్ములను రక్షించినా రక్షించకపోయినా, అంటే దేవుని ఆరాధన చేయడానికి ఆయన మనకు ఏమి చేశాడన్న దాని మీద ఆధారపడి ఉండదు. దేవుడు ఎవరు, ఏమై ఉన్నాడు అనే దాని మీదే ఆధారపడినటువంటిది ఆరాధన. ఇది బలవంతంగా చేసేది కాదు, ఒక నియమంతో, నిబద్ధతతో చేసేది కాదు. అర్థమైందన్న మాటలు మీకు వినపడుతున్నాయి? అసలు అర్థమవుతుందా? బుర్ర ఏమైనా తినేస్తున్నానంటారా? లేదు కదా. ఒక నియమంతో, నిష్ఠ నియమాలతో చేసేది కాదు, ఇది మనసుతో. దీనికి కావలసినటువంటిది, ఆత్మతో చేయడానికి కావలసిన, ఆరాధన చేయడానికి కావలసినటువంటిది ఏంటంటే స్వేచ్ఛ, స్వతంత్రం. స్వేచ్ఛతో, స్వతంత్రంతో, ఎవరో చెబితే ప్రార్థన చేయడం కాదు, ఎవరో పిలిచి మైకిచ్చి పాడమంటే పాడడం కాదు. అర్థమైందన్నమాట. ఎవరో చెప్పి బైబిల్ చదువు అని చెప్పి చేపించేది కాదు. అర్థమైందా? ఉపవాసం ఉండమని ఎవరో ప్రోద్బలం చేసి నిన్ను ఉద్రేకపరిచి నీ చేత చేయించేది కాదు ఆరాధన అంటే. నీకు మనసులో స్వేచ్ఛ, స్వతంత్రం కలిగి, ఆ స్వతంత్రతతో, ఆ స్వేచ్ఛతో వాక్యానుసారముగా దేవునితో గడపడం, దేవునితో ఆరాధన చేయడం. ఆయన ఆరాధించేవారు అలా ఆరాధన చెయ్యాలని దేవుడు ఆశిస్తున్నాడు. సో ద క్వశ్చన్ ఈజ్, నువ్వు ఎలా ఆరాధన చేస్తున్నావు దేవుణ్ణి? దేవుణ్ణి ఏ విధానంలో నువ్వు ఆరాధన చేస్తున్నావు? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు. దేవుడు ఎవరంట? ఆత్మ. ఆయనకి ఫిజికల్ స్ట్రక్చర్ లేదు, అంటే భౌతికపరమైన శరీరం లేదు. ఇప్పుడు నాకు భౌతిక శరీరం ఉంది. 100 రూపాయలు మీరు నాకు ఇచ్చారనుకోండి, నాకు అవసరం, నేను వాడుకుంటా, అవును కదా. లేకపోతే నాకు ఒక సైకిల్ ఇచ్చారనుకోండి, నాకు అవసరం, నేను వాడుకుంటా. సైకిల్ తీసుకెళ్ళి దేవునికి ఇస్తే దేవుడు ఏం చేస్తాడు?
తొక్కుంటే వెళ్ళడు కదా ఆయన. ఆయనకి కావాల్సింది అది కాదు కదా. ఆయన ఆత్మ, ఆయనకి ఫిజికల్ స్ట్రక్చర్ లేదు. మీకు అర్థమైందా? ఆయనకి భౌతిక శరీరం లేదు. ఆయన ఆరాధన చేయడానికి కావలసింది ఆత్మ, అలాగే సత్యం. వాక్యానుసారముగాను ఆత్మతో మనసుతో దేవుణ్ణి మనం ఆరాధన, విచ్ ఈజ్ యాక్సెప్టబుల్. అది దేవుడు అంగీకరించే ఆరాధన. అలా చేస్తే క్రీస్తుని మనం సంపాదించుకోగలుగుతాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం తీయండి, కొంచెం స్పష్టమవుతుంది ఈ అధ్యాయం చదవడం ద్వారా. 5వ అధ్యాయం 16వ వచనం నుంచి చదవండి. నేను చెప్పున్నదేమనగా, ఆత్మానుసారముగా నడుచుకునండి, అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించుచున్నవి. అంటే ఏంటి అపేక్ష? అంటే ఏంటి అపేక్ష? మంచి మాట అది. ఆశపడడం అంటే శరీరము కోరిక వేరు, ఆత్మ కోరిక వేరు. రెండు ఒకటి కాదు, రెండు కలవో. శరీరానుసారమైనటువంటి కోరికలు, ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. ఆత్మకు సంబంధించినటువంటి ఉద్దేశాలు, కోరికలు వేరుగా ఉంటాయి. ఈ రెండింటికి మిక్స్ చేయలేం. కాబట్టి ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరు ఏవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. రైట్, అర్థమైందా మీకు? ఇక్కడ ఇంపార్టెంట్ ఏది? శరీరానుసారంగా చెయ్యడమా, ఆత్మానుసారంగా చెయ్యడమా? రెండు విధాలుగా చేస్తున్నాం మనం పని. అర్థమైందా? నా మాట మీకు అర్థమవుతున్నాయా? బుర్రకి ఎక్కుతున్నాయా? తింటున్నానా? మనం రెండు విధానాల్లో చేస్తాం. శరీరంతో చేస్తాము, ఆత్మతో కూడా చేస్తాం. ఈ రెండిటికి డిఫరెన్స్ ఉంది. 10 మందికి భోజనం పెడితే పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తుందని చేసావు. రాదని తెలిస్తే చేస్తావా? రాదని చెప్తే చేస్తావా? చెయ్యం కదా. తలిస్తే దేవుడు నా కోరిక తీరుస్తాడు, అవునా కదా? తలిస్తే దేవుడు నా కోరికను తీరుస్తాడు. కోరిక తీరుస్తాడనే ఉద్దేశంతో తలిచ్చావు. ఆయన తీర్చడం తెలిస్తే తలివ్వగలుగుతావా? ఆయన తీర్చడం తెలిస్తే తలిస్తావా? దేవుడు నా కోరిక తీరుస్తాడని కన్నిస్తావా? ఆయనకి తల ఎందుకు ఇస్తావు? ఇట్ రిటర్న్స్. అది మరలా వస్తుంది. రావు కదా. గుండెస్తావా? అవునా కదా. మీకు అర్థమైనప్పుడు శరీరానికి ఆత్మకు డిఫరెన్స్ అర్థమవుతుందా మీకు? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, అక్కడ ఈ రెండింటి యొక్క ఒపీనియన్స్ వేరు, ఉద్దేశాలు వేరు, ఆలోచన విధానం వేరు. అందుకే ఏమంటాడు? ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. అంటే అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అది చేస్తే మంచిది, ఇది చేస్తే మంచిది, చేయకూడదు, అది చెయ్యాలి. ఈ విధంగా దేవుణ్ణి ఆరాధన చేయరు. ఈ విధంగా ఆరాధన చేయరు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అది ఏంటి శరీర కార్యములు? జారత్వం, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్ష, భేదాలు, విమతలు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు మీతో చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నదని మీతో స్పష్టంగా చెప్తున్నాను. సెమీ క్రిస్మస్లు పెడుతున్నారు, ఏముంటుందాడా? రికార్డింగ్ డ్యాన్సులు మీరు వాటిని మించి చేస్తున్నారు. సెమీ క్రిస్మస్లు వాక్యం లేదు, తిండి, డాన్సులు, దేవునికి చోట్లేదు. ఇక వాక్యానికి చోట్లేదు. వాక్యమేమో అయ్యారు 2 నిమిషాల్లో ముగించేయండి. ఇక్కడ అంత అనుకూలంగా లేదు. ఎక్కడ అనుకూలంగా ఉంటుంది? నువ్వు అల్లరి చేస్తుంటే అనుకూలత ఎక్కడ ఉంటుంది? అల్లరున్న చోట దేవుని సన్నిధి ఉంటుందా? పాపం ఉన్న చోట దేవుని సన్నిధి ఉంటుందా? అంత పాపం చేస్తుంటే దేవుడు ఎలా ఉంటాడు? వచ్చిన వారు దేవుని వాక్యం ఎలా వింటారు? ఒక పక్క పాపం చేస్తూ
పాపాన్ని ప్రోత్సహిస్తూ దేవుని వాక్యాన్ని 10 నిమిషాలు చెప్పమంటే ఆ 10 నిమిషాలని ఏమంటారు వాళ్ళు? చాలా స్పష్టం కదా దేవునికి ఆ శరీర సంబంధమైనటువంటివి. ఆత్మ ఆత్మ గురించి మాట్లాడతాడు. వినండి, ఆత్మఫలం ఏమనగా ఏది చేసినా ప్రేమతో చేయడం. వినపడిందా? 9 గుణాలు చెప్పాడు అక్కడ. ఆత్మకు సంబంధించి 9 గుణాలు చెప్పాడు. నువ్విచ్చిన ప్రేమే. ప్రేమతో ఇచ్చినప్పుడు మరలా అది వెనక్కి తిరిగి కోరుకుంటుందా? దాంట్లో ఆశ ఏమైనా ఉంటుందా? ప్రేమతో చేసిన దానికి ఆశ ఉంటుందా? ఉండదు. అది ఆరాధన. ప్రేమతో చెయ్యాలి. ఆరాధన అంటే అదొక పని, అంతే కదా, క్రియ. నువ్వు ఇచ్చినా చేసినా ఏమి చేసినా, పాడినా, స్తుతించిన, ఆరాధించిన, ప్రార్థన చేసిన ప్రేమ. అక్కడ చెప్పాడు ఇంకా, అక్కడ ఏమంటాడంటే ప్రేమ, సంతోషం. ఏంటిది? సంతోషం. దీంట్లో ఏముండాలి చేసేటప్పుడు? అది ఆత్మానుసారముగా ఆరాధన చేయడం అంటే. సంతోషం. సంతోషంతో చేయాలి. దేంతో చేయాలి? సంతోషంతో పాడాలి, సంతోషంతో వాక్యం వినాలి, సంతోషంతో దేవుని సన్నిధిలో కూర్చోవాలి, సంతోషంతో దేవునితో గడపాలి, సంతోషంతో ప్రార్థన చెయ్యాలి. కట్టేసినట్టు కాదు, కట్టేసినట్టు కాదు. సంతోషంతో దేవుని సన్నిధికి రావాలి. 100వ కీర్తనలో సంతోష గీతం పాడుతూ ఆయన సన్నిధికి రండి అన్నాడు. విచారమైన మొఖాలు పెట్టుకొని, ఏడుపు మొఖాలు పెట్టుకొని, బాధలు పెట్టుకొని, కష్టాలు పెట్టుకొని, అర్థమవుతుందండి. అలా దేవుణ్ణి ఆరాధన చేయడం వల్ల, శరీరాన్ని ఆస్పదం చేసుకొని దేవుని సన్నిధిలో ఉండడం వల్ల, గడపటం వల్ల, ప్రార్థన చేయటం వల్ల, పాటలు పాడడం వల్ల దేర్ ఈజ్ నథింగ్ యూజ్ ఫర్ యూ. నీకు ఎలాంటి ఆత్మీయ ప్రయోజనం అనేటువంటిది జరగదు. ఆత్మీయ లాభం అనేటువంటిది నీకు జరగదు. సమాధానం, దీర్ఘశాంతం. ఏంటది? ఆయన ఆరాధన చేయడానికి ఏం కావాలి? దీర్ఘశాంతం, సమాధానం కావాలి. ఎప్పుడు ముగిస్తాడా వెళ్దాం. అదేం దీర్ఘశాంతం? లేకపోతే ఈ సైకిల్ ఎక్కువైపోతున్నాయి అంటే నీకు ఇష్టం లేదు వెళ్ళిపోవాలని, వెళ్ళిపో. ఎవరొద్దన్నారు? ఎవరు నాపారా? ఎవరిని పిలిస్తే వచ్చావా? ఎవరిని కట్టేస్తే కూర్చుంటావా? పాస్టర్ గారి కోసం వచ్చావా? సంఘం కోసం వచ్చావా? ఎవరి కోసం వచ్చావు? దీర్ఘశాంతం ఉండాలి. ఇది ఆత్మ లక్షణం. అది నువ్వు దేవుణ్ణి ఆరాధన చేయడానికి వచ్చావా? ఎంటర్టైన్ చేయడానికి వచ్చావా? లేకపోతే నీ శరీర సంబంధమైన ప్రయోజనాల కోసం వచ్చావా? హౌ యు ఆర్ వర్షిపింగ్? ఏ విధానంలో మనం దేవుని ఆరాధన చేస్తున్నాం? షుడ్ వర్షిప్ గాడ్. దేవుని ఆరాధన చేయాలి. దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. అంటే నిన్ను నువ్వు అదుపు చేసుకుంటావు. నిన్ను నువ్వేంటది అదుపు చేసుకుంటావు. సెల్ఫ్ కంట్రోల్. నీ ఆధీనములో నీవు ఉంటావు. ఇది ఆత్మానుసారంగా చేసేటువంటి ఆరాధన. క్రీస్తుని సంపాదించుకోవాలంటే మనం ఆత్మానుసారంగా ఆయనను ఆరాధన చేస్తే ఆయన మనం సంపాదించుకుంటాం. శరీరానుసారముగా మనం క్రీస్తుని ఆరాధన చేసి ఆయన మనం సంపాదించుకోలేము. ఏది ఇచ్చినా, ఏది చేసినా అది ఎలా ఇవ్వాలంటే మంచితనంతో, మంచి మనసుతో, ప్రేమతో, సంతోషముతో, దీర్ఘశాంతముతో. విధవరాల దగ్గర తన దగ్గర ఏమీ లేవు, అయినా తను చేయగలిగింది. ఇక్కడ మనసు ఇంపార్టెంట్, ఇక్కడ ప్రేమ ఇంపార్టెంట్. ఆయనకి ఇవ్వడానికి కారణం ఏంటి? ప్రేమ. ఐ డోంట్ హ్యావ్ సింగిల్ రూపీ ఎస్టర్డే. నా దగ్గర ఒక రూపాయి కూడా లేదు. నిన్న పిల్లల్ని తిమ్మిరెడ్డి పిల్ల తీసుకుని వెళ్ళాను. వాళ్ళు రంగాపురం వెళ్ళిన తర్వాత బాబాయ్ నాకు అది కావాలి, ఇది కావాలని అడిగారు. ఏం చేయను? ఐ డోంట్ హ్యావ్ ఎ సింగిల్ రూపీ. క్రెడిట్ కార్డు ఉంది దగ్గర. నా పిల్లల కంటే నాకు ఏది ఎక్కువ
సరే 500 వాళ్ళ కోసమే కదా. ఐ డోంట్ స్టెప్ బ్యాక్, నేను వెనక్కి ఇలా అడుగు. ఇచ్చా. ఎందుకు ఇచ్చా? ప్రేమ. అక్కడ ఏది వర్తించింది? ప్రేమ. దేవునికి చెయ్యడానికి కావలసింది ప్రేమ. అర్థమవుతుందండి? ఆ ప్రేమతో చేసేది, ఆ సంతోషంతో చేసేది, ఆ సమాధానంతో చేసేది, ఆ మంచితనంతో చేసేది, ఆ విశ్వాసంతో చేసేది. బెదబుర్రాలు విశ్వాసంతో చేసింది. ఈ మధ్యకాలంలో కొంచెం దుర్బోధలు ఎక్కువైపోయినాయి. ఆ విజయప్రసాద్ రెడ్డి ఎవడో ఉన్నాడు ఒక అతను. ఏం చెప్తున్నాడంటే, నీ దగ్గర లేకపోతే ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు అలా ఏం చెప్పలా. నా దగ్గర లేవుగా నేను ఇవ్వను అని కూర్చోవడం, అది శరీర సంబంధమైనటువంటి వర్షిప్ అవుతుంది. అయితే నువ్వు ఇవ్వాలి ఇవ్వకూడదు అనేటువంటిది నీ పర్సనల్ డిసిషన్, అది నీ వ్యక్తిగత నిర్ణయం. నీ వ్యక్తిగత నిర్ణయం అది. నువ్వు చెయ్యాలా వద్దనంటూ నీ వ్యక్తిగత నిర్ణయం. అని దేవుని పట్ల నీ ధోరణి ఏంటి, అది దేవుడు చూస్తాడు. దేవుని విషయంలో నీ యొక్క విధానం ఏంటి. ఇప్పుడు నిన్న వాళ్ళకి కొనివ్వాలి కొనివ్వకూడదని నా నిర్ణయం. ఆ దగ్గర లేకపోయినా నేను ఇవ్వగలిగాను, చేయగలగటం అనేటువంటిది అది ప్రేమ, అది విశ్వాసం, అది సంతోషం. అది సంతోషం. నేను వాళ్ళని చెప్పాను, నీకేం కావాలో, నీకు ఏది కావలిస్తే అది కొనుక్కోండి. అది ఎంత అనేది ఇంపార్టెంట్ కాదు. ఓకే, కావలసింది ఏంటి? దేవుని ఆరాధన చేయడానికి ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, విశ్వాసం, సాత్వికం. ఈ మనసుతో దేవుణ్ణి మనం వర్షిప్ చేయాలి. ఆత్మానుసారంగా దేవుణ్ణి మనం ఆరాధన చేస్తే, క్రీస్తుని మనం ఆరాధిస్తే, క్రీస్తుని మనం సంపాదించుకోవాలి. హల్లెలూయా. రెండవది మొదటి మాట వెళ్ళిపోయిందిగా. రెండవది క్లుప్తంగా చెప్పేసుకుందాం, డీటెయిల్డ్గా. రెండవది ఏంటనంటే మిత్రులారా, 7 నుంచి 11 వచనాలు చెప్తా ఉన్నాయి. 7 నుంచి 11 వచనాల్లో శరీరానికి సంబంధించి ఏది ప్రయోజనంగా ఉందో అదంతా క్రీస్తు కొరకు నష్టంగా ఎంచుకున్నాడండి. అంటే ఏంటనంటే, దేవుణ్ణి క్రీస్తును మనం ఎప్పుడు సంపాదించుకోగలము అంటే, నాకు క్రీస్తే సమస్తం. అర్థమైందా? నాకు క్రీస్తే సమస్తం. క్రీస్తు కంటే నాకేది ఎక్కువ కాదు. క్రీస్తు కంటే నాకేది ఎక్కువ కాదు. ఆ ప్రేమ లేదా ఆ సబ్మిషన్, క్రీస్తు మీద నీకు ఆ ఆప్యాయత ఉంటే క్రీస్తుని సంపాదించుకోగలుగుతావు. క్రీస్తుని సంపాదించుకోగలుగుతావు. మనమేమో దేవుడు మాకు అది చెయ్యండి, ఇది చెయ్యండి, అలా చెయ్యండి, ఇలా చేయండి అని అన్నీ అడుగుతాం. కానీ ఆ దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వము. ఆ దేవునికి ప్రార్థన చేయడం అంటే మనకు ఓపిక ఉండదు. ఆ దేవుని ఆరాధించే సమయంలో కూర్చోవడం అంటే మనకు సహనం ఉండదు. ఏముండదు? సహనం ఉండదు. వాట్ కైండ్ ఆఫ్ వర్షిప్ ఇట్ ఈజ్? ఇదే టైంలో పెళ్ళుంటే, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి, పెళ్ళికి వెళ్ళొస్తాను అంటాం. ఏమని ప్రార్థన చేయండి? పెళ్ళికి వెళ్తుంది ప్రభా, ఆడ ఎక్క బాగా ఎంజాయ్ చేస్తుంది, మంచిగా తిండి రావాలని ప్రార్థన చేయమంటారా? వాట్ కైండ్ ఆఫ్? నేను చేయను అసలు. మీరు అనుకుంటారేమో నేను చేయను. క్రీస్తుకు నువ్వు ప్రాముఖ్యత ఇవ్వనప్పుడు, నీ జీవితంలో క్రీస్తు అంటే నీకు విలువ లేనప్పుడు, నీకు ఆయన నువ్వు హెల్ప్ చేయాలని ఆయన నువ్వు అడుగుతున్నావు చూసావా, దీనికి మించినటువంటి దుర్మార్గం ఇంకోటి ఉందంటారా? ఆలోచించండి మిత్రులారా. పౌలేమంటాడు అంటే 7వ వచనంలో, ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తు నిమిత్తం, క్రీస్తు కొరకు నాకు అన్నిటికంటే క్రీస్తే ఎక్కువ. నాకు అన్నిటికంటే క్రీస్తే ఎక్కువ. లోకాసువార్త 14:33. లోకాసువార్త 14:33. తనకు కలిగిన దానికంతటికంటే క్రీస్తు ఎక్కువ అంట అక్కడ. ఆ ప్రకారమే అమ్మా, మీలో తనకు కలిగిన
కలిగినదంతయు విడిచిపెట్టిన వాడు నా శిష్యుడు కానిరాడు. విడిచిపెట్టని వాడు నా శిష్యుడు. ఏంటది? తనకు కలిగినదంతయు విడిచిపెట్టనివాడా, విడిచిపెట్టినవాడా? 14 పెట్టనివాడు. సరిగ్గా చదవండి. అవునా? 14:30 విడిచి పెట్టనివాడు నా శిష్యుడు కానేరుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. అంటే ఏంటి ఇక్కడ 14వ అధ్యాయం 33వ వచనం ఏం చెప్తా ఉంటుంది మనకి? క్రీస్తు కంటే, క్రీస్తు కొరకు నువ్వు దేన్నైనా వదులుకోగలిగి ఉండాలి. 200 కూలి వదులుకోలేకపోతాను. అడ్వేర్ వర్షిప్పింగ్. దేవుణ్ణి అమ్ము, మీరు మాకు అది చేయండి, మీరు మాకు ఇది చేయండి అని అడుగుతుంది. ఉట్టి ఊరికినే ఏదో ఒక ఉపవాసం ఉంటే 1 రోజు 2 రోజులు 3 రోజులు అన్నం మానేస్తే దేవుడు ప్రార్థనలు ఆలకిస్తాడు. ఈ భ్రమ నుంచి బయటికి రండి. నిజంగా దేవుణ్ణి ఆరాధన చేయడం నేర్చుకుందాం. ట్రూలీ వర్షిప్పింగ్, నిజంగా దేవుణ్ణి సంపాదించుకోవడం నేర్చుకుందాం. స్వచ్ఛందంగా దేవుణ్ణి సంపాదించడం నేర్చుకుందాం. స్వచ్ఛందంగా దేవుణ్ణి సంపాదించడం నేర్చుకుందాం. ఆయన కోసం, ఆయన సన్నిధి కోసం. దట్స్ వై ఐ హంబుల్లీ రిక్వెస్ట్ యూ మెనీ టైమ్స్. ఒక ఫాస్టింగ్ ప్రేయర్ ఏర్పాటు చేసిన, ఒక ఆల్ నైట్ ఏర్పాటు చేసిన, లేకపోతే ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన, ఇవన్నీ ఎందుకు అంటే నీకోసమే, నా కోసం కాదు. నా కోసమేం కాదు. నా కోసం నేనేం చేసుకోను ఏమండి? నా కోసం కాదు, మీకోసం. చదవండి 14:26 చదవండి. అదే అధ్యాయం లోక. బహుజన సమూహములు 14:26 అదేనా? ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారు తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తల్లిని, తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లల్ని, అన్నదమ్ములను, అక్కచెల్లులను, తన ప్రాణము కంటే సహా, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. అన్నిటికంటే అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రాణం కంటే, తల్లి కంటే, తండ్రి కంటే, అక్క చెల్లుల కంటే, బంధుత్వము కంటే నాకు క్రీస్తు ఎక్కువ. నాకు క్రీస్తు. ఇక అప్పుడప్పుడు మనం అంటాం, వాళ్ళకంటే నాకు ఎవరు ఎక్కువ అండి అంటాం. దేవుని కంటే నాకు ఎవరు ఎక్కువ అండి ఎప్పుడైనా అన్నావా? అను. దేవుని సమయాన్ని కూడా దొంగిలిస్తాం. చూసారా మనం ఎన్ని దొంగిలిస్తున్నామో? మన ఇంటికి వచ్చి దోచుకెళ్ళి దొంగ ఉంటాడు కదా, బంగారం, వెండి, డబ్బులు ఇవన్నీ. అడిగా దొంగ. అసలైన దొంగలు మనమే. దేవుని సమయాన్ని, దేవుని విలువను, దేవుని గౌరవాన్ని తగ్గించే మనమే నిజమైనటువంటి థీఫ్. మిత్రులారా, ఆలోచన చేయండి. హౌ యూఆర్ వర్షిప్పింగ్ గాడ్. దేవుని మనం ఎలా ఆరాధన చేస్తూ ఉంటున్నాం? అన్నిటికంటే, తనకు కలిగిన సమస్తము కంటే క్రీస్తు ఎక్కువ. అలా నువ్వు క్రీస్తు మీద ఆప్యాయతలు, ప్రేమ పెంచుకున్నప్పుడే ఆ దేవుని మీద నీకు అటువంటి క్రీస్తే నాకు ఎక్కువ అని ఆ గౌరవం, ఆ మర్యాదలతే, ఆ ఇష్టం దేవుని మీద నీకు ఉన్నప్పుడే క్రీస్తును సంపాదించుకోగలుగుతావు. నాకు డబ్బుల కంటే నా పిల్లలు ఎక్కువ. అందుకే నేను వాళ్ళకి చేయగలిగా. అందుకే నేను చేయగలిగా. ఎస్, మనం ఎప్పుడు అనుకుంటాం, మనం ఎప్పుడు మారితే మన జీవితాలు. చూస్తా, వచ్చే నెల మే నెలలో ఉన్నాయి కదా మనకి ప్రోగ్రామ్స్. మే 18, 19, 20, 18, 19, 20 3 రోజులు కాన్ఫరెన్స్ ఉంది కదా. మీలో ఎంతమంది పార్టిసిపేషన్ చేస్తారో చూస్తా. ఎంతమంది క్రీస్తుని ఇంపార్టెంట్ అనుకుంటారో చూద్దాం. మీ ముందు ఉంచబడిన పరీక్ష అది. మూడో విషయం చూద్దాం. మూడో విషయం మనకి ఎక్కడి నుంచి మాట్లాడుతుందంటే 12 నుంచి 16 వచనాలు. క్రీస్తుని సంపాదించుకోవాలంటే 2 నేర్చుకున్నాం. ఒకటి, ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడం ద్వారా క్రీస్తుని సంపాదించుకోగలం. 2, అన్నిటికంటే క్రీస్తుని ఎక్కువగా ప్రేమించడం ద్వారా క్రీస్తుని మనం సంపాదించుకోగలం. 3, పరిశుద్ధాత్మ నడిపింపు. ఇదేంటది?
పరిశుద్ధాత్మ నడిపింపు. ఇక్కడ దేవుని ఆత్మ నడిపింపు లేకోకుండా, అర్థమవుతుందా? దేవుని ఆత్మ నడిపింపు అనేటువంటిది లేకోకుండా ఏ పని కూడా చేయకుండా ఉండడం అంటే ఏంటి? దేవుని ఆత్మకు లోబడడం ద్వారా, బాగా చెప్పాలంటే వాక్యానికి లోబడడం ద్వారా యేసుక్రీస్తుని మనం సంపాదించుకోగలం. హల్లెలూయా. దేనికి లోబడడం ద్వారా? వాక్యానికి లోబడడం ద్వారా యేసుక్రీస్తుని మనం సంపాదించుకోగలం. అక్కడ చదువుతూ ఉంటే 12వ వచనంలో పట్టుకోవాలని పరిగెత్తుచున్నాను అన్నాడు. ఏంటది? ఆ మాట చదవండి ఒకసారి. 12వ వచనం ఏం చెప్పింది అక్కడ? ఇదివరకే నేను గెలిచితి అని అయినను, ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతునో దానిని పట్టుకొనవలనని నేను ఎందుకు పరిగెత్తుచున్నాను. దేనికి పరిగెత్తున్నాడంట? నేను ఎందుకు క్రీస్తు నిమిత్తం పట్టుకోబడ్డానో అందుకోసం నేను పరిగెత్తుచున్నాను. ఏం చేస్తున్నాడంట? పరిగెడుతున్నాడు. 14వ వచనం ఏం చెప్పిందండి? 13వ వచనం ఏం చెప్పిందంటే, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటిని సంపాదించుకోవడం కోసం వేగిరపడుతున్నాను. ముందున్న వాటి కొరకే వేగిరపడుచున్నాను. వేగిరపడడం అంటే ఏంటి? ఇంగ్లీష్లో ఏం చెప్పాడంటే వాటి కోసం అంటే వాటి దగ్గరికి వెళుతున్నాను అని అర్థం. నా కోసం ముందు ఏమున్నాయో వాటికి సమీపంగా నేను వెళుతున్నాను అని అర్థం. అర్థమవుతుందండి? క్రీస్తు కొరకు నేను సమీపంగా వెళుతున్నాను, నేను పరిగెత్తుతున్నాను. నా క్రీస్తు యేసునందు నాకు ఉంచబడిన బహుమానం పొందుకోవాలని గురి వద్దకు పరిగెత్తుచున్నాను అని అన్నాడు. ఈ పరిగెత్తేటువంటి క్రమం అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది, మన జీవితం అనేటువంటిది ఒక ప్రయాణం. నీ మరణం వరకు నువ్వు ప్రయాణం చేసుకుంటూ వెళతావు. బస్సులో ఇక్కడ నుంచి ఏలూరు ప్రయాణం. నీ గురేంటి? ఏలూరు, అంతే కదా. ఏలూరు వచ్చిన తర్వాత ఏమవుతావు? దిగిపోతావు. అర్థమైంది కదా అన్నమాట. అలాగే నీ జీవితం ఎక్కడి నుంచి పరలోక రాజ్యం. నీ గురేంటి? దేవుని రాజ్యం. నీ గురేంటి? క్రీస్తే. ఆ క్రీస్తుంటే ఆ పరలోక రాజ్యం వెళ్ళగలవు. పరలోక రాజ్యానికి నిన్ను తీసుకెళ్ళేది ఆ క్రీస్తే. ఆ బస్సు క్రీస్తే. నిన్ను ఎక్కడి నుంచి ఏలూరు తీసుకెళ్ళేది క్రీస్తే. నువ్వు నడిచెళ్ళావనుకో నీ కాళ్ళు నొప్పులు వస్తాయి, అవునా కదా. నువ్వు నడిచెళ్ళావనుకో నీకు అలసట వస్తుంది. లేదు నాకు బస్సు అవసరం లేదు, నాకు బండి అవసరం లేదు, నాకు సైకిల్ అవసరం లేదు, నేను నడిచెళ్తాను అని ఉద్రేకంతో నువ్వు నడిచెళ్ళావనుకో నీకు కాళ్ళు నొప్పులు వస్తాయి, నీకు జ్వరం వస్తుంది, నానా ఇబ్బందులు పడాలి. అదే బస్ ఎక్కి కూర్చున్నావు అనుకో సేఫ్గా వెళ్తావు, సేఫ్గా వస్తావు. అర్థమైంది అప్పుడు మీకు? నిన్ను ఇక్కడ నుంచి దేవుని రాజ్యానికి తీసుకెళ్లేది యేసుక్రీస్తే. పరలోక రాజ్యానికి తీసుకెళ్లేది యేసుక్రీస్తే. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అది క్రీస్తు చెప్పాడు. క్రీస్తే మార్గం. క్రీస్తు తప్ప మార్గం లేదు. క్రీస్తు తప్ప వేరే మార్గం ఏమీ కూడాను లేదు. కాబట్టి నిన్ను తీసుకెళ్లేవాడు క్రీస్తే. నిన్ను తీసుకెళ్లే క్రీస్తును సంపాదించుకోవాలంటే, బస్సులో సీటు సంపాదించాలంటే నువ్వు 34 రూపాయలు కట్టాలి. 34 టికెట్ రేటు 34 రూపాయలు కట్టాలి. అప్పుడు సీట్ వస్తుంది కూర్చోడానికి. అది కూడా దొరకదు. ఒక్కోసారి నుంచొని పోవాలి, అంటే నువ్వు పే చేయాలి. క్రీస్తుని సంపాదించుకోవడానికి నువ్వేం పే చేయట్లా, ఉచితంగా క్రీస్తుని సంపాదించగలుగుతావు. ఎలా? ఉచితంగా ఎలా సంపాదించగలుగుతావు? కేవలము యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా క్రీస్తుని సంపాదించుకోగలుగుతావు. అర్థమైందని ఆ మాట మీకు? ప్రియమైనటువంటి దేవుని సంగమా, క్రీస్తుని ఎలా సంపాదించాలి అనంటే ఆత్మతో ఆయనను ఆరాధన చేయడం ద్వారా ఆయన సంపాదించగలుగుతాం. రెండవది, క్రీస్తేన అన్నిటికంటే ఎక్కువగా నువ్వు క్రీస్తును ప్రేమించినప్పుడు క్రీస్తును సంపాదించుకోగలుగుతావు. మూడవది, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా క్రీస్తును సంపాదించుకోగలుగుతావు. పరిశుద్ధాత్మ నడిపింపు అంటే ఏంటి? ఎగరడం, గంతులేయడం, అరవడం, పిచ్చుకుక్కలు అరిసినట్టు,
అర్థమవుతుందండి? అర్థం లేని భాషలో ఒకటి మాట్లాడడం ఎవడికి తెలియదు, వాడు ఏం మాట్లాడుతున్నాడు. విచిత్రం ఏంటంటే మాట్లాడేవాడికి కూడా తెలియదు. అదే జోగాడ. ఆ మాట్లాడేవాడికి కూడా తెలియదు వాడు ఏం మాట్లాడుతున్నాడు ఏంటనేటువంటి. అది కాదు పరిశుద్ధాత్మ నడిపింపు అంటే. నేను ఇందాక ఇర్మియా గ్రంథం ఒకటి చదివా. ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం 3వ వచనం ఏం చెప్పింది చదవండి. మేము నడవవలసిన మార్గమును, చెయ్యవలసిన కార్యమును నీ దేవుడగు యెహోవా మాకు తెలియజేయునుగాక. హల్లెలూయా. ఏంటది? ఇక్కడ ఎఫెసీ పత్రిక కూడా, అది ఫిలిప్పీ పత్రిక కూడా తీయండి ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం ఏం చెప్పిందో చెప్పండి. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందుము. అప్పుడు దేనిని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడల అదియు దేవుడు మీకు బయలుపరచును. ఎవరు బయలుపరిచేది? పాస్టర్ గారు కాదు. బయలుపరచడానికి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళకండి. పాస్టర్ గారు, మా ఇంట్లో జ్వరం వచ్చింది, ఎందుకు వచ్చిందో మీరు చెప్పండి. పాస్టర్ గారు, మా ఇంట్లో మా తమ్ముడు చచ్చిపోయాడు, మా అక్క చచ్చిపోయింది, ఎందుకు చచ్చిపోయిందో మీరు చెప్పండి. లేదా పాస్టర్ గారు మీరు చెప్పండి. మా పాస్టర్ గారు చెప్పదు. మా పాస్టర్ దగ్గర రామకండి ఎవరు, నేను అసలు చెప్పను. అర్థమవుతుందా? మాకు మిమ్మల్ని అలా ఆకట్టుకునే తలాంతులు ఏమీ లేవు. గాడ్ విల్ గివ్ యు దట్. దేవుడే, ఆయన ఆత్మ మీలో ఉంది కదా, ఆయన ఆత్మ మీలో ఉంది కదా. కింద వచ్చిన చదవండి 16వ వచనం. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా. ఎలా ఇది? ఏంటి దాని అర్థం ఏంటండి అసలు? క్రమం అంటే ఏంటి? ఒక విధానంలో క్రమశిక్షణ. ఏంటది? క్రమశిక్షణ. గాడ్ విల్ రివీల్డ్. దేవుడు నీకు తెలియజేస్తాడు. ఎలా తెలియజేస్తాడు? నువ్వు రక్షించబడి దేవుని ఆత్మ నువ్వు కలిగి ఉంటే పరిశుద్ధాత్ముడు నీకే స్వయంగా బయలుపరుస్తాడు. ఏం బయలుపరుస్తాడు? సునీల్ కుమార్ ఇంట్లో దయ్యం ఉంది, సునీల్ కుమార్ శరీరంలో దురాత్మ ఉంది. ఈ పిచ్చి మాటలు దేవుడు చెప్పడు. అర్థమవుతుందండి? రాత్రి కల్లా వచ్చి నాకు కనపడ్డాడు, మీ ఇంటి ముందు నిమ్మకాయలు ఉన్నాయి, కొబ్బరికాయ పగలగొట్టుంది, నీ శార్థం, నీ పిండకోడు. అర్థమవుతుందండి? ఇలాంటి పిచ్చి మాటల పొరుగోళ్ళ గురించి మీకు చెప్పడు. నువ్వు ఎలా నడవాలి, నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎలా బ్రతకాలి, నువ్వేం చెయ్యాలి. ఏం చెప్పాడు ఇర్మియా? చదివిన మాట ఒక్క చదవండి. మేము నడవవలసిన మార్గమును, మేము చెయ్యవలసినటువంటి. ఎవరు చేయాల్సి? మరి మేమేం చెయ్యాలో, మేము ఎలా నడవడం అంటే ఏంటండి? ప్రవర్తించడం. నడవడం అంటే ఏంటి? మేము ఎలా ప్రవర్తించాలో, మేము ఎలా ఏమి చెయ్యాలో దేవుడే మాకు బయలుపరుస్తాడు. దేవుడే మనకేం చేస్తాడు? మీకు ఇంకా స్పష్టంగా ఒక మాట చదువుతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఈసారి 2వ అధ్యాయం. మీకు ఒక పాట కూడా ఉందనుకుంటా. కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. పాట గుర్తుందా మీకు? సో కంటికి కనబడవు, చెవికి వినపడవు అనే మాట ఏదైతే ఉందో ఇది పాత మాట. క్రొత్త మాట ఏంటో చెప్పనా? 2వ అధ్యాయం 10వ వచనం. మనకైతే దేవుడు, ఎవరికన్నాడు? మనమంటే అక్కడ సంఘం సభ్యులు, రక్షించబడిన వారు అందరినీ కలుపుకొని చెప్తున్నాడా? నేను పాస్టర్ గారిని కాబట్టి మా పాస్టర్ గారికి నాకు మట్టికి దురాత్మ వస్తుందని చెప్తున్నాడా? అవును కదా. అందరికీ, రక్షించబడిన వారందరికీ. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి. ఏంటది?
బయలుపరచడం అంటే ఏంటి? తెలియజేస్తున్నాడు. బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, అద్భుతమైన మాట, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్, ఈరోజు ఈ వాక్య సందేశం ద్వారా మీరందరూ ఇంకా ఇక్కడ రక్షణ పొందినటువంటి వారు ఉన్నారు, క్రీస్తుని అంగీకరించినటువంటి వారు ఉన్నారు. వారికి మాట చెప్పమని దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. చెప్తున్నా వినండి. క్రీస్తుని సంపాదించుకోవడం అంటే శరీరానుసారముగా చేసి సంపాదించలేము. ఆయన ఆరాధన చేసి ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధిస్తే ఆయన సంపాదించుకుంటాం. అన్నిటికంటే క్రీస్తే అని నువ్వు ఎప్పుడైతే ఆయనను ప్రేమిస్తావో అప్పుడు నువ్వు క్రీస్తుని సంపాదించుకుంటావు. పిల్లలు కొంతమంది ఎగ్జామ్స్తోనే ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటారు. ఎస్, ప్రార్థన చేస్తాం, దట్స్ డ్యూటీ. సంఘం ప్రార్థన చేస్తే పాస్టర్ అందరి బాధ్యత, అది చేస్తారు. కానీ ఆ దేవునికి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావా? ఎగ్జామ్స్ ఉన్నాయని పడుకుంటున్నావు, పాస్టర్ గారిని ప్రార్థన చేయమని నువ్వేం చేస్తున్నావు? పడుకుంటున్నావు. కొంచెం చదువుతున్నావా ఆ టైంలో? ఎగ్జామ్స్ ఉన్నాయి, పాస్టర్ గారిని ప్రార్థన చేయమని ఏంటది? అది. కానీ పాస్టర్ గారిని ప్రార్థన చేయమని దేవుడు అయితే మాత్రం హెల్ప్ చేయాలి. ఆయనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నావా? ఆలోచించండి ప్రేమికులారా. కాబట్టి అన్నిటికంటే నువ్వు ఎక్కువగా ఎప్పుడైతే క్రీస్తును ప్రేమిస్తావో అప్పుడు క్రీస్తుని సంపాదించుకుంటావు. దేవుని ఆత్మ చేత నువ్వు ఎప్పుడైతే నడిపించబడతావో అప్పుడే నువ్వు క్రీస్తుని సంపాదించుకోగలవు. దేవుని ఆత్మ నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. ఇక్కడ అంటాడు, నేను ఆత్మ ప్రకారం పరిశుద్ధాత్ముడు నాకు కలిగిన వాటితో నేను తృప్తిగా నడుస్తున్నాను. ఏదైనా వేరే తాత్పర్యం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు. అలా నేను వాక్యానుసారంగా నడుస్తూ ఉన్నాను. ముష్కరులారా, మీరు కూడా మీ పితరుల వలె పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు, పరిశుద్ధాత్మను ఎదిరించొద్దు అని అన్నాడు. వాక్యానుసారముగా, ఆ వాక్యానికి లోబడడం, వాక్యానికి అనుకూలముగా జీవించటం, అదే ఆత్మానుసారంగా నడవడం అంటే. పరిశుద్ధాత్మతో నడిపింపులోకి మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడే మనం క్రీస్తుని సంపాదించుకోగలుగుతాం. హల్లెలూయా. చివరగా క్లుప్తంగా చెప్తాను, క్రీస్తును సంపాదించుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటి? ఈ మాటలు చెప్పి ముగించేస్తా. క్రీస్తుని సంపాదించుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటంటే, అక్కడ 8వ వచనంలో చెప్పాడు, అతి శ్రేష్టమైన జ్ఞానం. ఏంటది? అతి శ్రేష్టమైన జ్ఞానం. ఏంటది? అతి శ్రేష్టమైన జ్ఞానం. ఎంటెక్ చదివితే జ్ఞానం ఉందనుకుంటాం, బీటెక్ చదివితే జ్ఞానం చదువుకున్నావుగా అంటాం. ఏమంటాం? చదువుకున్నావుగా అంటాం. చదువుకుంటే జ్ఞానం రాదు, క్రీస్తును సంపాదించుకుంటే జ్ఞానం వస్తుంది. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. ఆయన ఉంటే ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో, ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో ఆయన నీకు బోధిస్తాడు, నువ్వు చేయగలుగుతావు. క్రీస్తును సంపాదించుకోవడం వల్ల నీకు వచ్చే బెనిఫిట్ అది, అతి శ్రేష్టమైన జ్ఞానం. రెండోది 9వ వచనంలో చెప్పాడు, విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి. ఏంటది? విశ్వాసాన్ని బట్టి అంటే ఎవరి మీద విశ్వాసం? అది క్రీస్తు మీద నీకున్న నమ్మకాన్ని బట్టి దేవుడు నీకు ఇచ్చే బహుమానమే నీతి. ఇది బహుమానం, కూలి కాదు. కూలి సంపాదించుకుంటే వస్తుంది, అర్థమవుతుందా? ఈ నీతి నువ్వు సంపాదించుకుంటే రాదు, నువ్వు సంపాదించుకుంటే రాదు. ఈ నీతి నువ్వు చేసిన పనులను బట్టి నీకు ఇచ్చింది కాదు. మీకు అర్థమైందా ఈ మాట? నువ్వు చేసావే పనులు, నేను అది ఇచ్చాను ప్రభువా, ఇది ఇచ్చాను ప్రభువా అని ఒక ఆయన ప్రార్థన చేశాడు, సుంకరా, నేను అది చేశాను ప్రభువా, నేను ఇది చేశాను ప్రభువా అని. అలా చేయడం వల్ల నీకు వచ్చినటువంటిది కాదు. ఇది దేవుడు నిన్ను ప్రేమించి నువ్వు క్రీస్తుని నమ్మావు కాబట్టి నీకు ఇచ్చినటువంటి బహుమానమే ఈ నీతి. హల్లెలూయా. సో క్రీస్తుని సంపాదించుకోవడం వల్ల నీకు వచ్చే రెండవ లాభం నీతి. ఇది క్రియలు చేస్తే వచ్చేది కాదు, సంపాదించుకునేది కాదు. ఇట్ ఈస్ ద ఫ్రీ గిఫ్ట్ ఫ్రమ్ ద గాడ్. దేవుడి నుండి మనకు వచ్చే ఉచిత బహుమానం. మూడవది పునరుద్ధాన బలం. 11వ వచనంలో ఆ మాట చెప్పాడు. పునరుద్ధాన బలం అంటే నువ్వు చనిపోయిన తర్వాత కూడా
బ్రతికే బ్రతికే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఆయన లేపుతాడు, నిన్ను బ్రతికిస్తాడు. ఆయన ఏం చేస్తాడు? లాజరు బయటికి రా, లాజరు బయటికి రా. లేపాడా లేదా? లాజరుని బ్రతికించాడా లేదా? పునరుద్ధాన బలం లాజరుకి తెలుసు. ఇప్పుడు బ్రతుకుంటే అడిగేవాళ్ళం మనం, అన కదా. పునరుద్ధాన బలం, నువ్వు మరణించిన తర్వాత కూడా బ్రతుకుతావు. అయితే ఈ శరీరంతో కాదు, దేవుడిచ్చే మహిమ శరీరంతో. ఈ శరీరం మట్టి, ఇది మరల మట్టిలో కలిసిపోతుంది. దేవుడు మరల నీకు మహిమ శరీరం ఇస్తాడు నిత్య జీవంలో ఉండడానికి. అది ఎలా అంటే నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచితేనే. హల్లెలూయా. నాలుగవది అంటే చివరిది, క్రీస్తుని సంపాదించుకోవటం వల్ల నాలుగో బహుమానం. ఒకటేంటది? అతి శ్రేష్టమైన జ్ఞానం. రెండేంటది? నీతి. మూడోదేంటది? పునరుద్ధాన బలం. నాలుగోదేంటది? నిత్య జీవం. ఏంటది? నిత్య జీవం. అక్కడ చెప్పాడు 10వ వచనంలో, పునరుద్ధానము కలుగవలెనని. ఏంటది? పునరుద్ధానము. ఎందుకు పునరుద్ధానం అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? నిత్య జీవం పొందుకోవాలని. ఏ జీవం అది? నిత్య జీవం పొందుకోవాలని. ఇది క్రీస్తుని నువ్వు సంపాదించుకోవటం వల్ల నువ్వు పొందుకునేటువంటి బహుమానాలు. లెట్ మీ కంక్లూజన్ చేద్దాం. విన్నాం 4 మాటలు మనం విన్నాం. మనం క్రీస్తుని ఎలా సంపాదించాలి? మొదటి మాట, ఆత్మతో సత్యముతో ఆరాధించటం వల్ల క్రీస్తుని సంపాదించగలుగుతాం. రెండో మాట, అన్నిటికంటే ఎక్కువగా క్రీస్తుని ప్రేమించటం వల్ల క్రీస్తుని సంపాదించటం. మూడో మాట, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా క్రీస్తుని సంపాదించుకోవడం. క్రీస్తు సంపాదించుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటి? అతి శ్రేష్టమైన జ్ఞానం. రెండోది నీతి. మూడోది పునరుద్ధాన బలం. నాలుగవది నిత్య జీవం. రైట్. ఈ మాటలు విన్న మీరు అందరూ ఇంకా ఇక్కడ రక్షణ పొందనటువంటి వారు ఉన్నారు. ఎవరికి ఈ 4 ప్రయోజనాలు లభిస్తాయి అని అంటే, ఎవరైతే రక్షించబడ్డారో వారికి ఈ 4 ప్రయోజనాలు లభిస్తాయి. అయితే ఎవరు క్రీస్తుని సంపాదించుకోవాలంటే, రక్షించబడినటువంటి మనము క్రీస్తుని ఇంకా ఎక్కువ సంపాదించుకోవాలి. రక్షణ పొందని వారు కూడా ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి ఆయన సంపాదించాలి. అన్నిటికంటే ఎక్కువగా క్రీస్తును ప్రేమించి క్రీస్తుని సంపాదించాలి. ఆయన ఇచ్చిన బహుమతి పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా క్రీస్తుని మనం సంపాదించాలి. అర్థమైందా? బుర్ర బాగా తిన్నానా? అర్థమైందా? ప్రార్థించండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థించండి. ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యాన్ని మనం విన్నాం కదా. దేవుని వాక్యాన్ని మనం విన్నాం కదా. ఇవి నా మాటలు కాదు, దేవుని మాటలు. దేవుడు మనతో మాట్లాడిన మాట.